ఈ కర్మ జ్ఞాన ఇత్యాది సాధనాలు ఇవ్వగలిగేటువంటి ఫలితాలని వాటిని ఏమీ చేయకుండా ఇదొక్కదాన్ని చేసినా సరే ఇదొక్కటే వాటన్నిటిని ఇవ్వగలిగే సామర్థ్యం కూడా ఉంది. అంత మహిమ కలిగినటువంటిది భక్తి, హరిభక్తి. ఈ విషయాన్ని ఆయన అంతేకాకుండా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కృష్ణుణ్ణి ఆనందింపజేయటం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని ఆనందింపజేయడం కోసమే భక్తి యొక్క ఉద్దేశం, ఇంకా వేరే ఉద్దేశం కానే కాదు. భలే భక్తి వల్లే కర్మ ఫలితాలు, భక్తి వల్లే జ్ఞాన ఫలితాలు, భక్తి వల్లే యోగ ఫలితాలని వచ్చినా ఇది భక్తి సహకారం లేకుండా అవన్నీ ఇవ్వలేవని చెప్పడం కోసమే అది. కానీ భక్తి యొక్క ఉద్దేశం కర్మ ఫలితాలను ఇప్పించడం కాదు, జ్ఞాన ఫలితాలను ఇప్పించడం కాదు, యోగ ఫలితాలను ఇప్పించడం కాదు. భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్యాభిలాషిత శూన్యం. అన్యాభిలాషిత శూన్యం, ఇది భక్తి యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని నువ్వు మాటి మాటికి చెప్పలేదు. ఇది మీరు చేసినటువంటి మిస్టేక్. అనువర్ణిత ఏమొచ్చిన శ్లోకంలో? ఈ నా ఉంది కదా అక్కడ,